ఏం చేస్తుంటారండి? మేము స్లాబ్లోకి పోతాం, కంకర పని చేస్తాం. ఎట్లుంది పాలన, టీడీపీ పాలన? బాగుంది. ఏమైంది? మంచిగా అన్ని పథకాలు చేస్తున్నారా? టీజీ భరత్ అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. అవునా? అంత హుషారుగా చెప్తున్నారు. ఉంటాడు, అందుబాటులోనే ఉంటాడు. వాళ్ళ నాన్నగారు చూసారా మీరు? చూస్తాం. బాగా చేస్తారు వాళ్ళ నాన్నగారు. చేస్తాను. అంటే ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు, మీకు తెలుసా ఉద్యోగాలన్నీ వస్తాయంటున్నాడు కర్నూలుకి. ఇంకా దాంట్లో గురించి అయితే మాకైతే తెలియదు. మేము పొద్దునేసి గంపలు ఎత్తిన పెట్టుకొని వచ్చేటోళ్ళము. సాయంత్రం ఏ టైం అయ్యేది ఇంటికి పోయేది తెలియదు. మా ఊళ్ళకైతే తెలుస్తుంది కానీ ఇంకా మాకు ఉచిత బస్సు పెడతా అంటున్నాడు. మరి పెడితే పెట్టవచ్చు. తెలంగాణకి వెళ్ళి ఉంది, ఇప్పుడు కూడా పెట్టవచ్చు. దాన్ని మంచిది అంటారు పెడితే. మంచిగా గుద్దుకొని చేస్తున్నారు. పెట్టినంత మేలే లేదు మాకైతే. గుద్దుకొని చేస్తున్నారు. తెలంగాణకి వెళ్ళి కొట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక కూడా అంతే. మేము పోతున్నాం కదా, తెలంగాణనే కదండి అది. ఇక్కడ ఉన్నాను నేను. ఇప్పుడు వచ్చి అంతా కొట్టుకొని చేస్తున్నారు. ఆడ కొట్టుకుంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణకి వెళ్ళి కూడా కొట్టుకొని చాలా మంది మహిళలు పని లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళ కూడా ఇప్పుడు అది తీసుకొని ఆధార్ కార్డు ఫ్రీ అని పెట్టినారు కదా, అంతా కొట్టుకుంటున్నారు. ఇంకెట్లా అంటే అట్లా. ఓ రోజు పోయినాను కదా, నన్ను కూడా దొబ్బి పాడదింటున్నారు. నాకు 4 పిల్లలు. పిల్లల్ని తీసుకుని పోతే దొబ్బగా ఉంది. ఇంకా అంటే కొంతమందికి అవసరం ఉన్న అవసరం లేకుండా కూడా తిరుగుతున్నారంట కదా. తిరుగుతున్నారు. ఫ్రీ బస్ అన్నప్పుడు తిరగకుండా ఏం చేస్తారు జనాలు? ఏడన్న ఊళ్ళో బయటకు పోయి తిరిగి వస్తుంటారు. ఆడ పోదాం, వీడికి పోయేస్తాము, ఆ బిడ్డతో పోయేస్తాం, ఇయ్యాలతో పోయేస్తాము అని మామూలే. ఇంకా ఆ బస్సు లేనంత మేలు లేకుంటది ఫ్రీ బస్సు. కొంచెం తగ్గిస్తే బాగుంటది అంతే. ఫ్రీ బస్ అయితే వద్దబ్బా, దండం పెట్టాలా ఆ బస్సులకి. టికెట్లు తీసుకున్న అదే ఉంది, టికెట్ లేని వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. ఆ బస్సులకు గుద్దుకొని తనుకున్నాడు. మేము తెలంగాణ పోతాము, వాళ్ళు ఊకెక్కేటోళ్ళకే బాగుంటాయి, సీట్లు దొరుకుతాయి. కానీ మేము డబ్బులు పెట్టుకొని ఎక్కినా మాకు సీట్లు దొరకవు. బాధ అనిపిస్తుంది. డబ్బులు పెట్టుకొని పోయినప్పుడు నిలబడి పోవాలి కదా. వాళ్ళు ఏమో ఆధార్ కార్డు చూపించి కూర్చుంటారు. ఇంకేం చేస్తావు? మరి ఇప్పుడు కూడా ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడితే డబ్బులు అంతా బొక్క మరి రాష్ట్రానికి. ఫ్రీ బస్ అయితే మాకైతే ఇష్టం లేదు. మనకు కొంచెం డబ్బులు తక్కువ చేసి పెట్టుకుంటే బాగుంటది. రైతులకి ఏదైనా ఇస్తే మంచిది అంటారా? వాళ్ళకి కానీ వీళ్ళంటారా? ఫ్రీ బస్ అంటేనే దండం. మేము తిరిగి చూస్తున్నాం కదా, బాగాలేదు బస్ అయితే. టీడీపీ పాలన ఎలా అనిపిస్తుంది? బాగా టీజీ భరత్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు ఇక్కడ ఏం స్టార్ట్ చేయలేదు. ఏం చెప్పాలి? అప్పుడే స్టార్ట్ చేయలేదంట. ఏం స్టార్ట్ చేయలేదు, ఏం లేదు. మరి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి? పెన్షన్ రావాలి, 45 years దాంట్లో డబ్బులు ఇస్తారు, అవి లేవు. ఇంకా రావాలి కదా. పథకాలు స్టార్ట్ చేయలేదంటారు. చేయలేదంటారు. జగన్ ఉన్నప్పుడు అన్ని పెన్షన్లు కూడా టైంకి వచ్చాయి కదా. వచ్చిన టైంకి వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు. అంటే పెన్షన్ వచ్చే వాళ్ళకి వస్తుంది, పాత వాళ్ళకు. కొత్త వాళ్ళకి లేవన్నట్టు. ఇంకా స్టార్ట్ కాలేదు. పాత వాళ్ళే ఇస్తున్నారు, కొత్త వాళ్ళే స్టార్ట్ కావట్లేదు. ఎలా అనిపిస్తుంది అమ్మా? చంద్రబాబు నాయుడు 100 మందికి ఏం కాదు, అంతకెళ్తారు. బాగుంది. చంద్రబాబు పాలన బాగుందా? ఓకే, బాగానే ఉంది. ఇల్లు ఇస్తా అన్నారు, ఇళ్ళ పథకం పెడతా అన్నారు, పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఇద్దరిది బాగున్నాయి. బాగుందా? వైఎస్ఆర్ది బాగుందా, ఎన్టీఆర్ది బాగుందా అంటే చెప్తారు? వైఎస్ఆర్ది బాగుందా, ఎన్టీఆర్ది బాగుందా? ఇద్దరిది బాగుంది. ఓకే. దేవరా బాగుంటుందా? దేవరా డైలాగ్ చెప్పు. దేవరా చెప్పినాడని, దేవరా అడిగినాడంటే చెప్పినాడని, కానీ చెప్పినంటే చేయాలని. మరి జూనియర్ ఎన్టీఆర్ కలుసు ఎప్పుడైనా? కలిసి ఏం చెప్తారా? కలిసి ఏం చెప్తావు? చాలా బాగుంటాయని చెప్తాం. అంతేనా? అంతే. ఫోటో దిగుతావా? దిగాలన్నప్పుడు దిగుతా. నేను పెద్ద ఫ్యాన్ని. అవునా? ఎన్ని సినిమాలు చూసావు ఎన్టీఆర్? 10-11. 10-11. ఏ ఊరు మీది? ఇదే కర్నూలు. ఎన్టీఆర్ అభిమాని. ఇంకే త్రిపుల్ ఆర్ చూసినా సినిమా? చూసినా. ఎట్లుంటది రామ్ చరణ్ ఎన్టీఆర్ది? బాగుంటది. ఏ పాట ఇష్టం? నాకా దోక్సి. పాడు కొంచెం. రాదా? పాట రాదు. డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు త్రిపుల్ ఆర్లో. అంటే ఏంటండి? నాట